పగవాడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. నాకు ఎలాంటి గతి పట్టించావు సకు, నిన్ను వదిలిపెట్టను. మనోరమ వదిలి నన్ను వంటవాడిని చేసేసింది. దీనంతటికి నువ్వే కారణం సకు. ఈ అత్త కోడళ్ళని నేను అసలు వదిలిపెట్టను. వాళ్ళ అంతు చూస్తాను. అయ్యో అయ్యో, ఏంటండి, ఏం చేస్తున్నారు? ఎవరైనా ఇలా దంచుతారా? రోకలు విరిగిపోతుందండి. ఎగరీవే, అందరు కలిసి పండగ పుట్టాలని కావాలని వంటింటి కుందేళ్ళు చేశారు. రోకలు విరిగితే విరగని బొక్కలైపోని, నాకు అనవసరం. సరే, అది వదిలేయండి. చెప్పేది వినండి. నేను ఒక విచిత్రమైన దృశ్యాన్ని చూశాను. అక్కయ్య దాక్కుని చాటుగా చూడటం నేను మొదటిసారి చూశాను. ఆవిడ రహస్యంగా దాక్కుని చూస్తోందండి. ఏమంటున్నావు వత్సరా? అవును, వదిన దాక్కుని ఎవరిని గమనిస్తోంది? అయ్యో దేవుడా, ఆవిడిప్పుడు మళ్ళీ ఎవరి కొంప ముంచబోతోందో? ఎవరికి తెలుసు? ఆవిడ దాక్కుని చాటుగా సఖు వంకే చూసింది. అవునా? నిజంగానా? అంటే ఇప్పుడు ఇంటి అధికార పగ్గాలు సఖు చేతికొచ్చాయా? రాత్రికి రాత్రి అందరి మనసులు మార్చేసిందా? అయ్యో లేదండి, ఆ పిచ్చి పిల్ల సఖు తల మీద ముసుగేసుకుని ఎక్కడికో వెళ్ళింది. ఇక మన దిగంబర్రావు వాడేమో బాబాగారు ఆసనం ముందు ధ్యానం చేస్తున్నాడు. దిగు కంట పడకుండా సఖు రహస్యంగా వెళ్ళింది. మనోరమ అక్కయ్య చాటుగా ఉండి రహస్యంగా ఇదంతా గమనించింది. అంటే వదిన గారు ఏదో కొత్త కుట్ర పన్నింది. ఆవిడ మనసులో ఏదో ఉంది కాబట్టే అలా దాక్కుని సఖుని గమనించింది. కానీ దీపావళి పండుగ రోజు తనని ఎక్కడికి పంపుంటుంది? సక్కు, పండగ ముగిసిందా? నీ జీవితంలో అన్ని అపశకునాలే. నువ్వు దురదృష్టవంతురాలివి. అసలు నీ జాతకంలో అదృష్టం అన్నది లేదు సక్కు. దిగంబరరావు నా భర్త. ఆయన నాకు దొరికిన రోజు అసలైన దీపావళి పండగ. అయ్యో అయ్యో మాణిక్యం అక్క, నువ్వెందుకిలా మాట్లాడుతున్నావు? నువ్విలా అనకు మాణిక్యం అక్క. నా వ్రతం పూర్తవగానే నేను ఆయనకి హారతిస్తాను. మా అత్తయ్య గారు చెప్పారు. ఆవిడ నా అత్తయ్య గారు. ఆవిడికి నేనంటేనే ఇష్టం. అందుకే ఉదయం లేవగానే ఆచారం ప్రకారం నిన్ను ఏమీ చెయ్యనివ్వలేదు. ఎందుకంటే ఆ అదృష్టం నాకు దక్కాలని. ఆ ఇంట్లో ఆ గౌరవం నాకే దక్కుతుంది. మంగళహారతి గురించి నువ్వు పగటి కలలు కనకు. కానీ మాణిక్యం అక్కయ్య, నేను చాలా కష్టపడి. ఏం కష్టపడ్డా? నా భర్తని నువ్వు వేధిస్తున్నావు సక్కు, విసిగిస్తున్నావు. నా ఉసురే నీకు తగిలింది, అందుకే నీ పరిస్థితి ఇలా ఉంది. అయ్యో మాణిక్యం అక్కయ్య, నువ్వెందుకిలా మాట్లాడుతున్నావు? దేవాలయం నుంచి తిరిగొచ్చాక నేను నా భర్తకి మంగళహారతిస్తాను. నేను మనస్ఫూర్తిగా ఆయన నా భర్త వాళ్ళని కోరుకుంటున్నాను. నా శాపం నీకు తగులుతుంది సక్కు. నువ్వు ఆలయం నుంచి తిరిగొచ్చాక ఆయనకి మంగళహారతి ఇచ్చే అవకాశం నీకు దక్కదు. ఇది నా శాపం. అరే, మీరేమంటున్నారు గుమాస్తా గారు? మంది వడ్డీ వ్యాపారం ధర్మసత్రం కాదు. అయ్యో అమ్మగారు, అప్పు తీసుకున్న వాళ్ళందరూ ఎదురు మాట్లాడుతున్నారు. పెద్దయ్య గారిని పొగుడుతున్నారండి. ఆయనైతే జావి చూపిస్తారు అంటున్నారు. అది మర్చిపోమనండి. ఇప్పుడు వ్యాపారాన్ని చూసుకుంటున్నది మనోరమని చెప్పండి. నేను ఎవరికి అప్పు రద్దు చేయను, ఎవరికి ఎటువంటి రాయితీలు ఇవ్వను. లక్ష్మీ పూజలోపు మనం లెక్కలన్నీ సరిచేయాలి. ఆఖరి నిమిషంలో మీరిలా చెప్తున్నారేంటి? అయినా తప్పంతా నాదే. నేను కాస్త జాగ్రత్త పడాల్సింది.
నేను చూస్తాను. మీరు కాగితాలు సిద్ధం చేయండి వెంటనే, ఈ క్షణమే. కానీ పెద్దమ్మ గారు, అయ్యో మీరు పండగ చేసుకోవాలి కదా, హారతి కార్యక్రమం. పండగ లేదు, పబ్బం లేదు. పండగ కంటే వ్యాపారం ముఖ్యం. మీరు పత్రాలు తీసుంచండి. ఇక అస్సలు ఆలస్యం చేయకూడదు. ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. అదేంటంటే కాశీరాం బాబాయ్ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాడని నాకు రహస్య సమాచారం అందింది. అబ్బె కొట్టు ఊరు వదిలి వెళ్తాడా? నా గురించి ఏమనుకుంటున్నాడు? చేతకాన్ని దద్దమ్మని అనుకుంటున్నాడా? అసలు వాడి స్థాయి ఏంటి? నేను బయలుదేరతాను. వెంటనే దస్తావేజులు తీసి పెట్టండి. అలాగే. పని కానివ్వండి. దాము బాబాయ్, ఆ, బాబాయ్ విషయం ఏంటి? అయ్యో అది పురుగుల్లో కాశీరాం ఉన్నాడు కదా, అదంతా నాకు అర్థమైంది దాము బాబాయ్. కానీ ఇప్పుడు అమ్మెందుకు బయలుదేరుతోంది? ఆ కాశీరాం బాబాయ్ తన ఇల్లు అమ్మేసి పొలం అమ్మేసి ఊరు వదిలి వెళ్ళిపోతున్నాడంట అయ్యగారు. ఆయన వెళ్ళిపోతే వడ్డీ అసలు రెండు పోయినట్టే. అందుకనే స్వయంగా అమ్మగారే బయలుదేరి వెళ్తున్నారు. లేదు లేదు, నేను అమ్మనెలా వెళ్ళనిస్తాను? నేను వెళ్తాను. మరి దస్తావేజులు తెమ్మంటారా? మీరు సిద్ధంగా ఉంచండి, నేను వస్తాను. అలాగే. అయ్యయ్యో దిగు అయ్యగారు బాగా ఇరుక్కుపోయారు. దిగు గారు వెంటనే బయలుదేరి వెళ్తారు కాశీరాం దగ్గరికి. వాళ్ళమ్మని కష్టపెట్టాడు కదా. అమ్మా, దిగు. ఇప్పుడు నీతో మాట్లాడే సమయం లేదు. నేను వెంటనే బయలుదేరాలి. ఆ విషయం మాట్లాడడానికే వచ్చానమ్మా. నాకు బాబాయ్ అంతా చెప్పారు. ఆయన నీకేం చెప్పారు దిగు? వద్దన్నా నీకెందుకు చెప్పారు? పత్రాలు తీసి పెట్టండి, నేను వస్తాను అని చెప్పాను. అప్పగించిన పని చేయకుండా నీకెందుకు చెప్పాడు? అమ్మా, నేను చెప్పేది కాస్త విను. ఇవాళ దీపావళి కదా. దిగు, నాకు దసరా దీపావళి ఏంటి? పండగలకి సంబరాలు చేసుకుంటూ ఇంట్లో కూర్చుంటే ఇంత ఆస్తి ఎలా కూడబెడతాను దిగు? వ్యాపారంలో నష్టం రాకూడదంటే రాత్రింబవళ్ళు పనిచేయాలి. పండగ రోజు అప్పులు వసూలు చేస్తే మనకే మంచిదే దిగు. నాగోజీ బాబాగారే నాకీ మాట చెప్పారు. వాళ్ళు కటిక పేదవాళ్ళు, సామాన్యులు. వాళ్ళు మోసం చేస్తున్నారు, నాటకాలు ఆడుతున్నారు. నేను వాళ్ళ ఆటల్ని అస్సలు సాగనివ్వను. వాళ్ళ మోసానికి మనమెందుకు బలవ్వాలి? కానీ అమ్మా, ఏమిట్రా, నేను కఠినాత్మురాలని అనుకుంటున్నావా? నాకు జాలి దయ లేవు, నాది రాతిగుంట అనుకుంటున్నావా? అమ్మెందుకు ఇంత కర్కశంగా ఉందని అనుకుంటున్నావా? కాని అది నిజం కాదురా. జాలిగుండే, నాది కూడా జాలిగుండే. కానీ నా మనసుని చంపుకున్నాను. దాన ధర్మాలు చేస్తే మిమ్మల్ని ఎలా పోషిస్తాను? దిగో,